మొహమ్మద్ షమి 2024 ఐపీఎల్ నుంచి టోటల్ గా రూల్డ్ అవుట్ అయిపోయాడు. మరి ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ ఖచ్చితంగా అతనికి రీప్లేస్మెంట్ వెతుక్కోవాల్సిందే. అయితే అతనికి రీప్లేస్మెంట్ గా టీంలోకి ఎవరు వచ్చే ఛాన్స్ ఉంది, గుజరాత్ టైటాన్స్ ఎవరి వైపు చూసే ఛాన్స్ ఉంది, అలాంటి ఒక 5 మంది ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే కమలేష్ నాగర్కోటి. 2024 ఐపీఎల్ లో ఇతని కోసం ఎవరు బిడ్ చేయలేదు. చాలా మంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే కమలేష్ నాగర్కోటి ఖచ్చితంగా ఏదో ఒక టీంలోకి వెళ్తాడని అందరూ భావించారు. టోటల్ గా ఐపీఎల్ లో 12 మ్యాచ్లు ఆడాడు. అందులో 5 వికెట్లు తీసుకున్నాడు. అతను కేకేఆర్ టీం, ఢిల్లీ క్యాపిటల్స్ టీంలో ఉన్నాడు. తన కెరియర్ లో 25 టీ20 మ్యాచెస్ ఆడాడు. 19 వికెట్స్ తీసుకున్నాడు. నంబర్స్ అంతగా ప్రభావితంగా కనిపించట్లేదు, కానీ కమలేష్ నాగర్కోటిని గ్రూమ్ చేసుకుంటే చాలా మంచి బౌలర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అతని దగ్గర రా పేస్ ఉంటుంది. గుజరాత్ టైటాన్స్ ఇతని వైపు చూసినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక నెక్స్ట్ బసిల్ తంపి. ఇతను చాలా మందికి బాగా తెలుసు, ముఖ్యంగా ఐపీఎల్ చూసే వాళ్లకు. కేరళ పేసర్. రీసెంట్ గా జరిగిన రంజీ ట్రోఫీలో కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు బసిల్ తంపి. ఫాస్ట్ మీడియం బౌలర్. కేరళ తరపున హైయెస్ట్ సెకండ్ వికెట్ టేకర్. టోటల్ గా 24 వికెట్లు పడగొట్టాడు రంజీ ఫార్మాట్ లో ఈ ఇయర్ మాత్రమే 24.20 యావరేజ్ తో. ఈ మధ్య కాలంలో తన ఫిట్నెస్ ని కూడా చాలా బాగా ఇంప్రూవ్ చేసుకున్నాడు. బసిల్ తంపిలో ఉన్న ఒక స్పెషల్ క్వాలిటీ ఏంటి అంటే డెత్ ఓవర్స్ లో వికెట్స్ తీసుకుంటూ ఉంటాడు. కాబట్టి గుజరాత్ టైటాన్స్ ఇతని వైపు కూడా చూసే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ మొహమ్మద్ కైఫ్. ఇతను ఎవరో మీకు తెలుసా? మొహమ్మద్ షమి యొక్క యంగర్ బ్రదర్. ఇతను తాజాగా జరిగిన రంజీలో 6 గేమ్స్ లో 17 వికెట్లు తీసుకున్నాడు. అంతేకాకుండా ఇతనిలో ఉన్న ఇంకొక స్పెషల్ టాలెంట్ ఏంటి అంటే మంచిగా బ్యాటింగ్ కూడా చేయగలడు. ఎలాగో మొహమ్మద్ షమి రూల్ అవుట్ అయిపోయాడు. మరి గుజరాత్ టైటాన్స్ తన తమ్మునికి ఏమైనా ఛాన్స్ ఇస్తుందేమో చూడాలి. సో మరి మొహమ్మద్ కైఫ్ గుజరాత్ టైటాన్స్ టీంలోకి వచ్చే అవకాశాలు అందరికన్నా ఎక్కువగా మెరుగ్గా కనిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ సందీప్ వారియర్. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ టీం కి ఆడాడు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం కి ఆడాడు, కోల్కతా నైట్ రైడర్స్ టీం కి కూడా ఉన్నాడు గతంలో. అయితే కేవలం 5 సార్లు మాత్రమే ఇతను గేమ్ లో ప్లేయింగ్ 11 లో అవకాశం వచ్చే ఛాన్స్ దక్కించుకున్నాడు. ఇతనికి టీ20 మ్యాచెస్ పరంగా 72 మ్యాచెస్ ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది. డొమెస్టిక్ ఫార్మాట్ లో అతి ఎక్కువ ఫాస్ట్ బౌలింగ్ చేసే వాళ్ళలో ఇతను ఒకడు. టోటల్ గా తన కెరియర్ లో 63 టీ20 వికెట్లను పడగొట్టాడు. సో మొహమ్మద్ షమికి ఇతను మంచి రీప్లేస్మెంట్. అయితే గ్రూమ్ చేసుకోవాలి, ఎందుకంటే కన్సిస్టెన్సీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాంతో పాటుగా కొన్ని సందర్భాల్లో ఎక్కువ పరుగులు ఇస్తూ ఉంటాడు. ఇక నెక్స్ట్ చింతన్ గాజా. సో ఈ ప్లేయర్ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. ఇతను గుజరాత్ కి సంబంధించిన ప్లేయర్. అంతేకాకుండా ఎక్కువ టాలెంట్ ఉన్న ప్లేయర్. రంజీ ట్రోఫీ 2024 లో ఇతను 7 మ్యాచ్ల్లోనే 32 వికెట్లు పడగొట్టాడు. యావరేజ్ 22. ప్రెజర్ సిచ్యువేషన్స్ లో అద్భుతంగా బౌలింగ్ చేయడం ఇతనుకున్న మరొక పెద్ద టాలెంట్. కాబట్టి గుజరాత్ టైటాన్స్ లాంటి టీమ్ కి ఇతను బాగా సెట్ అవుతాడు. ఎందుకంటే గుజరాత్ వాళ్ళు ఎక్కువగా ఇలాంటి ప్లేయర్స్ పైనే ఫోకస్ చేస్తున్నారు. వాళ్ళ టీంలో మనం చూసినా సరే వాళ్ళు ఎక్కువగా అండర్ రేటెడ్ ప్లేయర్స్ కి, ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ప్లేయర్స్ ని టీంలో పెట్టుకుంటూ ఉంటారు. సో ఈ క్రమంలో గజా కూడా టీంలోకి వచ్చే ఛాన్స్ ఉంది. సో వీళ్ళు మాత్రమే కాదు, ఇంకా కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు. బట్ వీళ్ళలోనే ఎవరో ఒకరు టీంలోకి వచ్చే ఛాన్స్ ఉంది. మరి గుజరాత్ టైటాన్స్ టీంలోకి షమి ప్లేస్ లో ఎవరు వస్తే బాగుంటుందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.